గత 40 సంవత్సరాల నుంచి ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ముద్రాసు టోటల్ ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్య స్థానికులకి వీటీపీఎస్ యాజమాన్యం లారీలు కొనుక్కోమని చెప్పి ఆ లారీని ఆ యాషని అక్కడ నుంచి వీటీపీఎస్ నుంచి వచ్చే యాషని మీ లారీలతోనే తరలిస్తామని చెప్పి కూటకం మాటలు చెప్పి ఆ రోజులు లారీలు కొనిచ్చి ఇవాళ ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన ఆ కంపెనీకి, ఆ సూట్ కేస్ కంపెనీకి ఈ టెండర్ దారాదత్తం చేసి ఇక్కడ ఉన్న 1000 కుటుంబాలని రోడ్డెక్కించే పరిస్థితికి వీటీపీఎస్ యాజమాన్యం తీసుకొచ్చింది. వీటీపీఎస్ యాజమాన్యం కూడా దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. కనీసం ఇక్కడ ఉన్న లారీ ఓనర్లు కనీసం 30 సంవత్సరాల నుంచి బూడి చెరువులో బూడిదని మొత్తం డంప్ చేసుకుంటా కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలో మా వంతు సాయం మేము చేసాం. ఇక్కడ చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, హార్ట్ ఫెయిల్లు, జుట్టు మీద నెత్తి మీద జుట్టు ఊడిపోవడం, ఎన్నో ఇబ్బందులు. మీరు ఏసీ గదుల్లో కూర్చోవటం, శుభ్రంగా మీరు లక్షల జీతాలు తీసుకోవడం, ఆ కాలుష్య నివారణ మేము భరించాం. ఇక్కడ స్థానికులకి ఆ బుడిది తప్ప, ఆ లారీలు తోలుకోమని బతకమని చెప్పి తప్ప ఇక్కడ స్థానికుడికి ఒక్కడికి ఉద్యోగం ఇలా. మీకు టెక్కిలి, పలాస, కాశీబుగ్గ, తూర్పుగోదావరి, భీమారం, రావులపాలెం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఎలాగా? మీ ఇంట్లో సాకలోళ్ళుగా బట్టలు ఉతికితేనో లేకపోతే ఇంకొకళ్ళు అంటులు తోమితేనో ఉండా ఎంప్లాయీ ఉద్యోగాలు మొత్తం ఇలా వెరిఫై చేస్తే వీటీపీఎస్లో మొత్తం వాళ్ళే. తూర్పు, ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, టెక్కిలి, పలాస దాకా వాళ్ళే. ఇక్కడ స్థానికులు కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు మామకావాస్తు ఏళ్ల మీద ఉన్నారు. వాళ్ళకే ఆ విధంగా ఇక్కడ స్థానికులకు ఉపాధి లేదు, ఏమీ లేదు. ఉన్న స్థలాలు, పొలాలు అమ్ముకొని లారీలు కొనుక్కోమని ఆ రోజు పుటక అమ్మీలు ఇచ్చి ఇవాళ లారీల మీద మేము మీ పెత్తనం చెలాయించకుండా మీ యాజమాన్యం కాంట్రాక్టు కుమ్మక్కై మా నోటికాడ కూటు కొట్టేస్తే ఆడబిడ్డలు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, విద్యార్థులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏకదాటిగా వచ్చి మీ ధర్మాన్ని స్తంభింపజేస్తారు. 2 యూనిట్లు, 1-2 యూనిట్లు అవి కాలపరిమితి అయిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్నా కాలుష్యం వెదజల్లుతున్నా వాటిని మీరు డిమాలిష్ చేయరు. మీకు పవర్ రావాలా, మీరు పవర్ అమ్ముకోవాలా, ఇక్కడ ఉన్న లోకల్ పేదోడు తెచ్చిపోవాలా. మీ ఏఈ కానీ, ఎస్సీ కానీ, ఏడీ కానీ, ఎండీ కానీ, డైరెక్టర్ కానీ ఒకసారి మా పేదల కాడికి వచ్చి చూస్తే తెల్లారి పొద్దున్నే ఇంటి మీద ఒక్కొక్క ఇంటి మీద 1 టన్ను ఉంటుంది. మీ ఇంటి మీద మాత్రం పూల మొక్కల్లో నీళ్లు కొట్టుకుని హ్యాపీగా బతకాల. పర్యావరణానికి మేము మాత్రం హ్యాపీ చచ్చిపోవాలా. మీది ఆరోగ్యం, మాది ఆరోగ్యం కాదు. మా మీద మీ పెత్తనం ఎంత మటుకే మేము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ఇక్కడ స్థానికంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. వీటి మీద మీరు శుభ్రంగా మా ప్రాజెక్టు కట్టుకొని ఇక్కడ మా మీద పెత్తనం చెలాయించుకుంటా వాడు ఎక్కడి నుంచో మద్రాసు వస్తే వాడు కనీసం మా యూనియన్ ఆఫీస్కి వచ్చి మీరేంటి, మీ పద్ధతి ఏంటి, అది చేపల మార్కెట్ అని ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మా ప్రెసిడెంట్ గారిని, యూనియన్ ప్రెసిడెంట్ని నువ్వు చేపల మార్కెట్ అంటావా? నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు? నీకు ఉంటే ఉండొచ్చు. ఒక ఏ స్థాయి అధికారిని కూడా నువ్వు బయటికి వెళ్ళిపోమంటే అధికారి కూడా మౌనం వహించి ఆయన ఏం చేయలేక ఆయన మంచితనానికి ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడు. మా చెరువు మా ఇష్టం అనే బంధాలో ఉన్నాడు. కంపెనీ యజమానితో వచ్చిన ఇతను ఈ టెండర్ రద్దు చేయాలి. ఇక్కడున్న స్థానికులకి మాకు అవకాశాలు కల్పించాలి. ఈ అనారోగ్యాల బారిన పడుతున్న వాళ్ళకి ఇంత మట్టికి ఇబ్రాహీంపట్నంలో ఇటువంటి వైద్య సౌకర్యాలు లేవు. వీటీపీఎస్లో ఫ్రీ మినరల్ వాటర్ ఇవ్వాలి, ఉచిత హాస్పిటల్ కట్టాలి, రోజు రోడ్లు వేయాలి, చెట్లు నాటాలి, స్కూళ్ళు కట్టాలి, కరెంటు ఉచితంగా ఇవ్వాలి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఇవాళ ఎన్నో కోట్ల లాభాల్లో ఉన్న వీటీపీఎస్ని మేము మా గ్రామంలో ఉంచుకొని మీరు పక్క రాష్ట్రం వెళ్ళి మీరు టెండర్లు వేసి మా పొట్ల కొడతానంటే ఎట్టి పరిస్థితులు ఊరుకోం. దీనికి కూడా మీరు స్థానికంగా వీటీపీఎస్ అధికారులు మద్దతు తెలిపి మాకు సహకరించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.